హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారాలు శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ శుక్రవారాలు మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది మినీ వ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను శ్రావణ శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతం నేను ఏ విధంగా చేసుకున్నాను, అలాగే నాకు మా కాలనీ వాసులు పిలిచిన వరలక్ష్మి వ్రతము ఏ విధంగా జరిగిందనేది నేను ఒక చిన్న మినీ వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఇట్లా కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని అలంకరణ చేసుకొని ఈ విధంగా అయితే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను. వాయనానికి వచ్చిన ముత్తైదులం అందరం కలిసి అమ్మవారికి ఇలా హారతి అయితే ఇచ్చుకున్నాము. అమ్మవారిని అయితే ఇట్లా ముచ్చటగా నేనైతే అలంకరణ చేసుకొని మా ఇంట్లో అయితే ఎంతో నిష్టతోనైతే పూజ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇలా ఆరతులన్నీ ఇచ్చుకున్న తర్వాత అందరం వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నాను. అష్టలక్ష్ములతోని నేనైతే ఇట్లా అక్షింతలు అవన్నీ వేయించుకున్నాను. వాళ్ళ ఆశీస్సులను తీసుకొని పసుబొట్టు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మా కాలనీ వాసులలో 4వ శుక్రవారం అనగా 4వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది మా ఫ్రెండ్. తన ఇంటికి కూడా మేము వెళ్ళడము. వరలక్ష్మి వ్రతం రోజు అయితే చాలామంది వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నాం, కానీ అవన్నీ వీడియోలో తీయలేకపోయాము. నాకు 4వ శుక్రవారం కొంచెం ఫ్రీ అనిపించింది. ఆ రోజైతే ఇలా వీడియో తీసుకోగలిగినాను. మా ఫ్రెండ్ అన్నట్టు తను ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వాయినం అయితే తీసుకున్నాను. ఇదంతా కొంచెం వీడియోలో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే చాలా చాలా ఆడవాళ్ళంతా ఒకే చోట గుమిగూడడము, అందరం ఇట్లా పసుబొట్టు చేసుకోవడము, అమ్మవారిని దర్శనం చేసుకోవడము, దైవ కార్యాలలో ఉండడం అంటే చాలా చాలా బాగుంటుంది కదా ప్రతి ఒక్కరికి. నేను కూడా అదే అనుకుంటున్నాను. అందరూ ముత్తైదులందరం ఒక దగ్గర కలవడము, అందరం ఒకరొకరి ముచ్చట్లు చెప్పుకోవడము, వాయినాలు తీసుకోవడము, ఇవైతే చాలా చాలా బాగుంటుంది. అమ్మవారి రూపం అయితే కళ్ళకి ఇంపుగా అనిపించింది. వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారికి నిష్ఠతో అయితే